స్మార్ట్ ఫోన్ రాకతో పిల్లల ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అంతా స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు, లేదంటే టీవీకి అతుక్కుపోతున్నారు. అదే కాదంటే కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో నిమగ్నం అవుతున్నారు. అంటే స్క్రీన్ ముందు తప్ప ప్లే గ్రౌండ్లలో పిల్లలు కనిపించడం లేదు. దీంతో చిన్న వయసులోనే కంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ ప్రభావం చదువుపైన ఉంటోంది. పిల్లల్లో కంటి సమస్యల నివారణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 22 నుంచి ఐ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించబోతోంది. కంటి సమస్యలు ఉన్న పిల్లలకు అద్దాలు ఇవ్వనున్నారు. స్క్రీన్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. గతంలో పాఠశాల నుంచి రాగానే ఆటల్లో మునిగిపోయే వాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు భుజానికున్న బ్యాగ్ తీసేసి స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు. గంటల తరబడి ఫోన్లోనే గడిపేస్తున్నారు. వీడియోలు చూడటం, గేమ్లు ఆడటంలో మునిగిపోతున్నారు. దీంతో ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోయి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే ఒబేసిటీ లేదంటే కంటి సమస్యల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే సైట్ ప్రాబ్లంతో కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో కంటి సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని గుర్తించకపోవడంతో ఆ ప్రభావం చదువులపై పడుతోందని గుర్తించారు నిపుణులు. అందుకే రాష్ట్ర సర్కార్ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ చేపట్టబోతోంది. ఈ నెల 22 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్. ఫిబ్రవరి 24 వరకు 2 నెలలు ఈ కార్యక్రమం కొనసాగనుందన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్ ప్రాజెక్ట్ ఫర్ కంట్రోల్ బ్లైండ్నెస్ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఐ స్క్రీనింగ్ చేపడుతున్నామని తెలిపారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో కంటి శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు రవీంద్ర నాయక్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వారికి కంటి పరీక్ష, రిఫ్రాక్టివ్ ఎర్రర్ మనం చూడడానికి మన దగ్గర ఉన్న పారామెడికల్ ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ కానీ ఆప్టోమెట్రిస్టులు కానీ వీళ్ళు టీమ్స్ చేసుకొని ప్రతి జిల్లాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 22 డిసెంబర్ 2025, 25 నుంచి మళ్ళీ 24 ఫిబ్రవరి 2026 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దీంట్లో ఈ 4 రకాల ఆఫీసర్స్ సూపర్వైజ్ చేస్తారు. తర్వాత ఎవరికైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంటుందో వారికి ఫ్రీగా స్పెక్టకిల్స్ ఇచ్చే కార్యక్రమం ఇది. 125కు పైగా ప్రత్యేక బృందాలు ఇందులో భాగస్వామ్యం అవుతాయని తెలిపారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్. ఒక్కో టీం రోజు 250 నుంచి 300 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రతి బృందంలోనూ ఆప్థమాలజీ డాక్టర్తో పాటు ఇతర సిబ్బంది ఉంటారన్నారు. కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులను గుర్తించి సైట్ రేంజ్ను బట్టి క్యాంపు పూర్తయ్యాక అద్దాలు పంపిణీ చేస్తారు. విద్యార్థుల్లో కంటి సమస్యల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్. కంటి పరీక్షలు చేసినప్పుడు వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ మనం కనుగొనే అవకాశం ఉంది. సో ఆ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి మనం స్పెక్టకిల్స్ ద్వారా మనం వాటిని కరెక్ట్ చేసే మెజర్స్ వారికి. తర్వాత మనం ఈ ఐస్ చెకప్ చేసినప్పుడు వేరే ఇష్యూస్ కూడా మనకి మనం చూడవచ్చు, డయాగ్నోస్ చేసుకోవచ్చు. దాని ప్రకారం వాటికి కావాల్సిన ఫర్దర్గా అడ్వైస్ ఏమైతే ఉంటుందో స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా అవి కూడా ఫర్దర్గా ప్లాన్ చేసుకొని చూసుకోవచ్చు. టీమ్స్ కనుక చూస్తే 95 మంది మనకి పారామెడికల్ ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ ఉన్నారు. తర్వాత 20 మంది మనకు సిహెచ్ఐ ప్రోగ్రాంలో భాగంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో 20 మంది ఆప్టోమెట్రిస్ట్ ఉన్నారు. సో దాదాపుగా 115 టీమ్స్ జిల్లాల వారీగా చూసేసుకొని ఈ కార్యక్రమం. ప్రతి ఒక్క విద్యార్థి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది ప్రజారోగ్య విభాగం. సమస్య ఉంటే డాక్టర్ల సలహాలతో పరిష్కారం లభిస్తుందని, చదువుల్లోనూ రాణించవచ్చని చెబుతున్నారు అధికారులు.